ఎందుకు అంటే ఇందులో హెల్త్ ఉంది, ఇందులో జబ్బులు రాకుండా కాపాడుకునే అద్భుతమైన సప్లిమెంట్స్ మనవి. నీకు తెలిసి కూడా నీ ఫ్యామిలీని కాపాడుకుంటున్నావు కానీ నీ ఫ్రెండ్స్ ఫ్యామిలీని కాపాడలేకపోతున్నావు అంటే మంచి చేయకపోయినా పర్లేదు, మంచి విషయాలు చెప్పకపోతే తప్పు చేసినట్టే. కాబట్టి అందరికీ చెప్పు అని మా పాప రాత్రి గట్టిగా చెప్పడంతో మా అబ్బాయి నిర్ణయం తీసుకొని, అమ్మ ఈసారి నువ్వు నేను కలిపి మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్తాము అందరికీ, చెప్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని ఒక నిర్ణయానికి వచ్చాడండి. నిజంగా చెప్పాలంటే నేను తునిలో మీటింగ్ జరిగింది కదండి, తుని మీటింగ్కి మన శరవణ్ సార్ వచ్చారు. చాలా అద్భుతంగా మీటింగ్ జరిగిందండి. ఆ మీటింగ్కి నా లీడర్స్ అందరూ వచ్చారండి. ఇక్కడ రాజమండ్రిలో ఒక గ్రేట్ అంటే మీరు అనుకోవచ్చు ఏంటి నన్ను స్టార్ అయిన లీడరు లేరు, స్టార్ డైరెక్టర్ చేసిన లీడర్ లేరు, డైమండ్ డైరెక్టర్ చేసిన లీడర్ లేరు, వీళ్ళందరూ ఆగిపోతున్నారు అనుకుంటారు. ఆగిపోతున్నారంటే వాళ్ళకి అవసరం అనుకుంటే వస్తారండి. వాళ్ళు డౌన్ 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 ఎవరైతే ఉన్నారో మన ఫోన్ చేస్తే మనం లిఫ్ట్ చేస్తారో వాళ్ళని పట్టుకోండి. వాళ్ళ కస్టమర్గా ఉన్నా పర్వాలేదు, లేదా ఇలాంటి మీటింగ్లకు ఆ కస్టమర్ని ఇన్వైట్ చేస్తే వాళ్ళల్లో ఉండే లీడర్షిప్ క్వాలిటీస్ బయటకు వచ్చి వాళ్ళు కూడా బిజినెస్ చేయొచ్చు. అలాగే నేను నా 2 లైన్స్ అండి చెప్తే నమ్మరు, నన్ను క్రౌన్ చేసిన 2 లైన్స్ కూడా క్రౌన్ చేసేసారు. 4 నెలలు బిజినెస్ చేశారు, వాళ్ళిద్దరు ఆగిపోయారండి. కానీ వాళ్ళ డౌన్ డౌన్ డౌన్లో ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో అందులో ఒకరండి సురేష్ గారండి రాజమండ్రి. ఆ సార్ను పట్టుకొని పోయిన నెలలో మీరు చేయగలరు సార్, మీకు అవసరం ఉంది అని ఆ సార్తో కలిసి వీక్లీ మీటింగ్ స్టార్ట్ చేశాను రాజమండ్రిలో. ఆ సార్ ఈరోజు సిల్వర్గా క్వాలిఫై అయ్యారండి. అంటే చూడండి, ఆ సార్ బిజినెస్ చేస్తుంటే వాళ్ళ అప్లైన్ పరిగెట్టుకుంటూ వచ్చి అతను కూడా సిల్వర్ అయ్యారండి. అంటే చూడండి, పైన ఉన్న వాళ్ళని గెలిపించారు, అయినా గెలిచారు, నన్ను గెలిపించారు. అంటే ఒకసారి ఆలోచించండి, ఇక్కడ ఎవరైతే అవసరము వీళ్ళకి అనుకుంటారో వాళ్ళని పట్టుకొని వర్క్ చేస్తే మనకు పని అవుతుంది. ఇంకో లైన్ వచ్చి నన్ను క్రౌన్ చేసిన నా 6వ లైన్ వచ్చి అతను పట్టించుకోలేదు, అక్కడికి కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల. కానీ వాళ్ళు డౌన్ డౌన్ వచ్చి ఈరోజు రాత్రి నేను 9:30 ఫోన్ చేస్తే ఇలా మీటింగ్కి వెళ్దాం సార్, నేను వచ్చాను వాళ్ళందరూ తుని. కానీ మళ్ళీ అడిగాను, సార్ మీటింగ్కి వెళ్దాం రండి సార్ అంటే, ఓకే మేడం మీరు ఏం చెప్తాది మేడం, వచ్చేస్తాం మేడం. అలా ఈరోజు నా కారులో 3 వ్యక్తులు కూడా వచ్చేసారండి. వాళ్ళని నేను ఏమంటానంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాగా వాళ్ళకి ఒకే మాట ఒకే పాట అండి. అంటే నేనేం చెప్పినా వింటారండి. యూనిఫామ్, మీరు యూనిఫామ్ లేకుండా నాకు కనిపించొద్దు అని డిసిప్లిన్గా ఉండండి. ఇలా పక్క టీములతో మాట్లాడి మన టైం వేస్ట్ చేసుకోవద్దు. మీ లైఫ్ కోసం మీరు ఆలోచించండి, మీ లైఫ్ లైన్ కోసం ఆలోచించండి అని చెప్తే నేనేం చెప్తా వింటారో. వాళ్ళు 3 వచ్చారు, ఫ్రంట్ సీట్ ఖాళీగా ఉందని పొద్దున్న లేసి కూడా 4-5 పడతాం కదండి నాతో డ్రైవింగ్. నేను ఇంకో 3 వచ్చేసరి ఇంకొకరు ఉండిపోయారు. నాకు రాత్రి నిద్ర పట్టలేదు, ఇంకొకరిని తీసుకెళ్ళిపోవాలి, నా సీట్ ఖాళీగా ఉంది, ఎవరొకరు తీసుకెళ్ళిపోవాలని మార్నింగే ప్రియాంకకు ఫోన్ చేశానండి. 8 గంటలకు ఫోన్ చేస్తే ఓకే అక్క వచ్చేస్తాననేసి వెంటనే అమ్మ మేడం కూడా రావడం జరిగింది. అంటే చూడండి, 5ని చక్కగా డ్రైవ్ చేసుకొని నేను ఎక్కడ ఫీల్డ్ వర్క్ వెళ్ళినా ఒక పిక్నిక్ లాగా, ఒక పండగ లాగా ప్రతిరోజు ఎంజాయ్ చేస్తూ నా కార్లో కూర్చున్న 3కి కార్ డ్రైవింగ్ వచ్చండి. కానీ నేను ఇవ్వను, నాకు ఇష్టం కార్ డ్రైవింగ్ అంటే. ఎందుకంటే మా అబ్బాయిని నేనే కలిసి వెళ్ళాం, మా అబ్బాయి కారు పడదు. ఆ అబ్బాయి అంటారు అమ్మ నేనే డ్రైవింగ్ అంటే, నువ్వు రావద్దురా బాబు నేనే డ్రైవ్ చేసుకుంటాను అంటే, ఇద్దరిని వదిలేస్తారు కానీ నేనే డ్రైవ్ చేసుకుంటాను అంటే అంత ఇష్టం అనమాట. ఏదైనా సరే వెస్టీజ్ అంటే కూడా ఇష్టం. అసలు నేను వెస్టీజ్లోకి రాకపోతే కారు వస్తుందండి, 1,00,000 వస్తుందా? రీసెంట్గా థాయిలాండ్ కూడా వెళ్ళాం. థాయిలాండ్ వెళ్ళగలమా? రేపు ఏప్రిల్ ఏదైతే 10వ తారీఖు ఉందో 2024 నా గోల్ వచ్చి 3 lakhs సబ్సిడీగా తీసుకోవాలి. అది నా గోల్.